ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్న యుద్ధ వాతావరణం మానవాళికి పెనుముప్పుగా మారుతుందని సిపిఐ జాతీయ నాయకుడు చాడా వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచంలో యుద్ధోన్మాదం మరింత పెరిగిందని విమర్శించారు. ప్రపంచ దేశాలన్నీ శాంతిని కోరుకుంటుంటే ట్రంప్ మాత్రం యుద్ధాలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో రోజురోజుకు యుద్ధ వాతావరణం పెరుగుతుండటం మానవాళి భవిష్యత్తుకు ప్రమాదకరమని అన్నారు. అమెరికా ఇరాన్ యుద్ధంపై ప్రధాని మోదీ మౌనం వీడి స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. అమెరికాలో అదానిపై కేసు కొట్టి వేయడాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్ మోదీ మధ్య ఏదో ఒప్పందం జరిగిందని అందువల్లే అదానిపై కేసు కొట్టేశారని ఆరోపించారు. వాళ్ళ ప్రపంచంలో పరిణామాలు చూస్తూ ఉంటే రోజు రోజుకు యుద్ధం అనేటువంటి వాతావరణం నెలకొంది. అందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయిన తర్వాత ప్రపంచంలోనే ఉన్మాదం అనేది రోజు పెరిగిపోతున్నది. అది మానవాళికి పెనుముప్పది. మొత్తం ప్రపంచం అంతా ప్రపంచ శాంతిని కోరుకుంటా ఉంటే ట్రంప్ మాత్రం యుద్ధాన్ని కోరుకుంటా ఉన్నాడు. మధ్యలో ఇరాను అమెరికా చర్చ జరుపుకొని ఒక ఒప్పందానికి వచ్చి కూడా మళ్ళీ ఇప్పుడు ఆ ఒప్పందం లేదు అని చెప్పి ఇవాళ అమెరికా ట్రంప్ పూర్తిగా ఆయన అక్కస్తో వివరిస్తున్న తీరు కనపడతాం. అంటే మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేశారు. ఇరాన్ పైన యుద్ధం చేస్తే ఇరాన్ వాళ్ళ అనుకూలమైనటువంటి పద్ధతిలో అమెరికా స్థావరాలపైన వాల్ చేస్తారు. అణుమిస్త్రీలు, తర్వాత డ్రోన్లు, రకరకాల ప్రయోగాలు వాల్ చేస్తారు. కంటోన్మెంట్ అభివృద్ధి పూర్తిగా